నమస్తే అందరికీ, నేను మీ భవానీ నాయక్ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. అందరికీ శుభతొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో వీడియో అనేది పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఈరోజు ఈ వీడియోలో నేను మా ఇంట్లో తొలి ఏకాదశి పూజ ఎలా చేసుకున్నానో, ముందు రోజు నుంచే నేను చేసుకున్న ఏర్పాట్లు కానీ, ఈరోజు ప్రత్యేకంగా చేసిన ప్రసాదం, ఈ పండుగ విశిష్టత, నాకు ఎంతో కొంత తెలిసిన చరిత్ర అండ్ పూజా విధానం, ఉపవాసం గురించి పూర్తి వివరంగా మీతో పంచుకోబోతున్నాను. చాలా మంది ప్రతి ఏకాదశి చేస్తారు, కానీ తొలి ఏకాదశికి మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే ఈ రోజు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నాకు తెలిసిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఇది వచ్చేసి 24 జూలై నైట్ టైం అనమాట. సో రేపటి కోసం అని నేను ఈ రోజే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా స్వామివారికి పేలపిండిని ప్రసాదంగా పెడతారు. సో సాంప్రదాయం ప్రకారం అయితే పేలపిండి చేయడానికి జొన్నలను ముందు రోజే నీటిలో నానబెట్టి కొద్దిగా మొలకలు వచ్చేంత వరకు ఉంచి రాత్రంతా ఆరబెట్టాలంట. నిజానికి ఈ ప్రాసెస్ అనేది నాకు తెలియదు అనమాట. సో నాకు తెలిసినట్టు నేనైతే సింపుల్ గా చేసుకుంటున్నాను. 1 కప్ జొన్నల్ని తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఇలా ఒక పొంగు వచ్చేదాకా ఉడికించానమాట. అవి చల్లారిన తర్వాత ఇలా వడగట్టుకొని నైట్ అంతా ఆరేస్తే సరిపోతుంది. సో నేను ఇలా ఒక కర్చీఫ్ తీసుకొని ఇలా ఆరిపెట్టేస్తున్నాను అనమాట. మార్నింగ్ కల్లా మంచిగా ఆరిపోతాయి. సో ఈజీ అయిపోద్ది ప్రసాదం చేసుకోవడం, అంత హడావిడి ఉండదు. పూజ సామాగ్రి కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నిజానికి నేను ఇంట్లో ఎలాంటి పూజ చేసుకున్నా సో బిఫోర్ డేనే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటానమాట. ఎందుకంటే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవాలి, హడావిడిగా ఉండొద్దు మార్నింగ్ టైంలో అని. ఉదయం 5:30కి అయితే లేచాను. తలంటు స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ పూజా స్థలాన్ని ఇంకొకసారి తుడిచానమాట. మా ఇంట్లో అయితే శ్రీ మహావిష్ణువు ఫోటో లేదనమాట. సో అందుకని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని పూజలో పెట్టుకున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా శ్రీ మహావిష్ణువు అవతారమే కాబట్టి ఆయనను పూజించడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. పైగా ఈసారి తొలి ఏకాదశి శనివారం నాడు రావడం మరో విశేషం అనమాట. సో అందుకే ఆ వెంకటేశ్వర స్వామి వారి కోసం సాంప్రదాయం ప్రకారమే నేను పిండి దీపాలు వెలిగించాలని అనుకున్నాను. నేను లాస్ట్ టైం రీసెంట్లీ 7 శనివారాల వ్రతం చేసుకున్నాను కదా. సో అప్పుడు ఎక్కువ మోతాదులో నేనైతే తడిపిండి పట్టించి పెట్టాను. సో అది ఉండడం నాకు ఇప్పుడు చాలా హెల్ప్ అయిందనమాట. అయితే ఈరోజు ప్రసాదం కోసం నిన్న నైటే ఆల్రెడీ ఈ జొన్నల్ని మంచిగా ఆరపెట్టాను ఫ్యాన్ కింద. ఇప్పటికైతే మంచిగా ఆరిపోయాయి. ఇంకా వీటిని మనం పేలాలు చేసుకుందాము. నిజానికి మొదటిసారి చేస్తున్నాను. ప్రసాదం ఎలా వస్తుందో అని చెప్పేసి తెగ భయం వేసేసింది. అండ్ పేలాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. సో ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. పెళ్ళికి ముందు నాకు తెలిసిన పండుగలు అయితే దివాళీ, దసరా అండ్ సంక్రాంతి ఇవే తెలుసు, అండ్ హోలీ అనమాట. సో ఇలాంటి సాంప్రదాయమైన పండుగలు ఉంటాయని అయితే అస్సలు తెలీదు. ఇప్పుడే కొద్దిగా మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను. సో అంటారు కదా, ఏదైనా టైం వచ్చేదాకా ఆగాలి అని చెప్పేసి. సో ఇప్పుడు నేర్చుకునే టైం వచ్చింది, అందుకే మెల్లిగా నేర్చుకుంటున్నాను. అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి అనేది నాకు ఒక డౌట్ ఉండే. సో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. నిజానికి ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని అంటారంట. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పటి నుంచి 4 నెలల పాటు ఈ యోగ నిద్ర కొనసాగుతుందంట. ఈ కాలాన్నే చాతుర్మాస్యం అంటారంట. సో కార్తీక శుక్ల ఏకాదశి రోజున స్వామివారు మళ్ళీ మెల్కొంటారంట. అందుకని తొలి ఏకాదశిని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. అలా తొలి ఏకాదశి అనేది స్పెషల్ అన్నమాట. మా ఇంట్లో ఉండేది చాలా చిన్న దేవుడి గది అన్నమాట. ఒక చిన్న మందిరంలా ఉంటుంది. అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి, శివయ్య అండ్ లక్ష్మీ అమ్మవారి పటాలు ఉంటాయి. వాటితో పాటు లక్ష్మీ అమ్మవారి విగ్రహం, గణేష్ విగ్రహం అండ్ చిన్న డమరుకం కూడా ఉంటుంది. ఇవే మా మందిరంలో ఉండే పటాలు అండ్ స్వామివారి విగ్రహాలు అనమాట. సో ఏ పండగ అయినా సరే, ఎలాంటి పూజ అయినా సరే వీటితోనే నేను పూజ చేసుకుంటాను. శుభ్రంగా పటాలని తడిగుడ్డతో తుడిచేసిన తర్వాత పసుపు, కుంకుమ, గంధాలతో స్వామివారికి బొట్టు పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను హాల్లో పీఠం పెట్టుకుంటున్నానని చెప్పాను కదా. సో ఇక్కడ పీఠం మీద నేను కొంచెం బియ్యాన్ని అయితే పోసాను అనమాట. దాని తర్వాత పసుపు, కుంకుమలు వేసిన తర్వాత స్వామివారి పటాన్ని ఆ బియ్యం పైన పెట్టాను. ఏదో నాకు తోచినట్టు, నాకు వచ్చినట్టు నేను స్వామివారిని అయితే అలంకరించుకున్నాను. ఈ రోజు పొద్దున పూజే కాకుండా సాయంత్రం కూడా పూజ చేసుకోవడం
అనేది చాలా మంచిదనమాట. సో నేనిప్పుడు పొద్దున అండ్ సాయంత్రం 2 టైమ్స్ పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈరోజు చాలా వరకు ఉపవాసం ఉంటారనమాట. సో ఉపవాసం ఉండడం అనేది మంచిదే. కానీ ఆరోగ్య సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని ఉపవాసం ఉండండి. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే లైక్ షుగర్ కానీ, బీపీ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేసేయండి. భక్తి శ్రద్ధలతో మనసులో దేవుణ్ణి తలుచుకుంటే చాలనమాట. నిజానికి ఆ దేవుడేం చెప్పలేదు కదా, నువ్వు ఉపవాసం ఉంటేనే నీ పూజని స్వీకరిస్తాను అని. సో ఇలాంటివేం మైండ్లో పెట్టుకోకుండా ఆరోగ్య సమస్యల్ని మైండ్లో పెట్టుకొని మంచిగా భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని మనసులో తలుచుకుంటే సరిపోతుంది. ఈరోజు నేను కూడా ఉపవాసం ఉన్నాను. కానీ ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాననమాట. నాకు ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు ఉపవాసం ఉంటాను. దాని తర్వాత నీ దయ స్వామి అని అనుకున్నాను. ముందుగా అయితే నేను ఇంట్లో మందిరంలో పూజ చేసుకున్నాననమాట. అయితే కొంతవరకు తొలి ఏకాదశి చరిత్ర అనేది నాకు తెలుసు. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పద్మపురాణం ప్రకారం ఏకాదశి తిథి ఎంతో పవిత్రమైనది. మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధిస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు అతనితో యుద్ధం చేశారంట. యుద్ధం మధ్యలో స్వామివారు విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన దివ్యశక్తి నుండి ఒక దేవి అవతరించి ఆ మురాసురుడిని సంహరించిందంట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమె భక్తిని చూసి ఎంతో సంతోషించి, నీవు ఏకాదశి దేవివి, ఈ తిథిన ఉపవాసం చేసి నన్ను పూజించిన వారికి పాప విమోచనం కలుగుతుంది, నా అనుగ్రహం లభిస్తుంది అని వరమిస్తాడంట. అప్పటి నుంచి ఏకాదశి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత వచ్చింది. ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించుకొని పూజా స్థలంలో శ్రీ మహావిష్ణువుని లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి పటం లేదా విగ్రహం ఏదుంటే అది పెట్టుకొని మంచిగా తులసి దళాలతో స్వామివారిని పూజిస్తే చాలా శుభం. అంతేకాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైన పేలపిండి ప్రసాదాన్ని నైవేద్యం పెట్టడం కూడా మర్చిపోకండి. వీలైనంత వరకు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఎక్కువ సార్లు జపించాలి. ఈ రోజు ఉదయం పూజ అయితే మా ఇంట్లో ఇలా జరిగింది. స్వామివారిని అయితే అలా చూస్తూ ఉండిపోవచ్చు. చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రం ఈ రోజు. నిజం చెప్పాలంటే నార్మల్ డేస్ లో 5 o'clock 5:30కి లేవాలంటే బాప్రే అంత జల్దీ లేచి ఏం చేయాలి అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం ఏదైనా పూజ ఉంది అంటే బిఫోర్ డే నైట్ అసలు నిద్రనే పట్టదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, అలారం ఎప్పుడు మోగుతుందా అని అనిపిస్తుంది. పైగా ఉపవాసం అనమాట. ఇంట్లో పనంతా చూసుకొని పూజ చేసుకొని ఉపవాసం ఉండడం అండ్ రోజంతా ఇలా యాక్టివ్గా ఉండడం, ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. కానీ స్పెషల్గా పూజ చేసుకునేటప్పుడు మాత్రం నాకు భలే ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రెజెంట్ మేము హర స్కూల్లో ఉన్నాము. రీసెంట్లీ వాళ్ళకి CCA కాంపిటీషన్ జరిగింది కదా, సో దాని రిలేటెడ్ ఇప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనమాట. నేను అండ్ మా వారైతే వచ్చాము. పిల్లలైతే నాట్ అలౌడ్ అండ్ తను కూడా పడుకుందనమాట. సో తన దగ్గర అమ్ముంది. మేమైతే తన క్లాస్కి వచ్చాము, అదే తన స్కూల్కి. అండ్ మా టర్న్ వచ్చేసి నంబర్ 16 అనమాట. ఆల్రెడీ 14 నడుస్తుంది. ఇదే హర వాళ్ళ క్లాస్ రూమ్. అండ్ ఈరోజు నేను మాత్రం డబల్ హ్యాపీస్ మస్త్ అనిపించింది. ఒక విధంగా భయపడ్డానమాట. లాస్ట్ టైం అయితే నేను కొన్ని ఫీడ్బ్యాక్స్ విన్నాను, లైక్ తను చాలా సైలెంట్గా ఉంటుంది, ఎవరితో మింగిల్ అవ్వదు, అంత ఓపెన్ అప్ అవ్వదు అని. బట్ ఈసారి మాత్రం హర గురించి చాలా చాలా పాజిటివ్గా విన్నాము. అండ్ నిజానికి భయపడుతూ వెళ్ళాము, బిఫోర్ విన్నదే వినాలేమో అని. కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రౌడ్గా ఉంది మా హర గురించి. అదే ఇంకా తనకి ఇంటికి వచ్చి చెప్తున్నాను అనమాట, ఇలా మీ మిస్ మాట్లాడారు అని చెప్పేసి. ఈ రోజు మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉపవాసం ఉంటున్నాను. సో నేనైతే తినను, కానీ మిగతా వాళ్ళ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, పైగా వీకెండ్. సో మా ఇంట్లో స్పెషల్ ఉండేది ఇడ్లీయే అనమాట. వేరే ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా ఇంత ఇష్టంగా మాత్రం అస్సలు తినరు వీళ్ళు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి యథావిధిగా మళ్ళీ స్నానం చేసుకున్న తర్వాత మార్నింగ్ ఏదైతే పూజ సామాగ్రి పెట్టామో అవన్నీ తీసేస్తున్నాను. అంటే ప్రసాదాలు కానీ పువ్వుల్ని కానీ అవన్నీ తీసేసి మళ్ళీ స్వామివారిని పూలతో అలంకరించి, ఈసారి ప్రసాదం అయితే నేను జస్ట్ పండ్లు మాత్రమే పెట్టి పూజ చేసుకుంటున్నాను. పొద్దున స్వామివారికి అయితే తులసి మాలను వేశాను. సో సాయంత్రం పూట అయితే అది వేయట్లేదనమాట, నార్మల్ పూలతోనే అలంకరిస్తున్నాను. అండ్ వేరే విషయం ఏంటంటే ఇప్పుడు నార్మల్ దీపారాధన మాత్రమే చేసుకుంటున్నాను అనమాట. పిండి దీపాలని కూడా తీసేశాను. ఇప్పుడు నువ్వుల నూనెతో నేను స్వామివారికి దీపం పెట్టాను. మోస్ట్లీ నేను అన్ని మంత్రాలు ఫోన్లోనే ఆన్ చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట. గోవిందనామాలు, అష్టోత్తరం ఇలా చదువుకుంటూ స్వామివారిని అయితే పూజించుకున్నాను. మార్నింగ్ టైం అయితే హర పాపం నిద్ర లేవలేదు, నేనే లేపలేదనమాట. సో హాలిడే కదా పడుకొని ఇద్దాము అని.
అందుకని తను పూజకు రాలేకపోయింది. ఇంకా మార్నింగ్ మిస్ అయ్యాను. ఈవినింగ్ టైంలో అమ్మతో పాటు పూజలో కూర్చోవాలని అది నాతో పాటు పూజలో ఉంది. తర్వాత ఇంకా హరతో మాత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ఒక 3 టైమ్స్ చెప్పించాను. నేనొచ్చేసి ఒక 108 టైమ్స్ జపించాననమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకైతే నేను ఉపవాసం ఉన్నాను. ఇప్పుడైతే ఆపేస్తున్నాననమాట. అంటే వదిలేస్తున్నాను ఉపవాసాన్ని. నార్మల్‌గా మధ్యలో అయితే నేను కొన్ని ఫ్రూట్స్ తిన్నాను. అండ్ ఇప్పుడైతే కంప్లీట్‌గా ఆపేస్తున్నాను. ఫాస్టింగ్ ఉండేవాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కఠినంగా కాకుండా అప్పుడప్పుడు వాటర్ లేదా పాలు, ఫ్రూట్స్ తీసుకోవడంలో తప్పేం లేదు. సో, జర చూస్ చేసుకోండి ఎలాంటి ఫాస్టింగ్ అయినా సరే. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటే ఇలాంటి పూజలు ఇంకా మరెన్నో జరుపుకోవచ్చు. సో, కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా ఉండాలన్నమాట. అయితే ఇవే ఈరోజు మా ఇంట్లో తొలి ఏకాదశి పూజకు సంబంధించిన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు అందరికీ మరోసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే అండ్ బాయ్.